ఈరోజు క్రైస్తవ లోకం ఒక చేదు వార్తతో నిద్ర లేచింది ప్రియులారా. అదేంటంటే మనందరికీ సుపరిచితులు, ప్రియులు, సువార్థికులు ప్రొఫెసర్ ప్రకాష్ గంటెల గారు ప్రభునందు మహిమలోకి చేరారు. ఈ వార్త నన్ను ఎంతో బాధించింది, దుఃఖించింది. ఎందుకంటే వాక్యాన్ని చేత పట్టుకొని సత్యంతో, యథార్థతతో, భక్తితో, ఎంతో భారంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న అతి తక్కువ మంది దైవ సేవకుల్లో ప్రకాష్ గంటేల గారు ఒకరు. వారు నిజంగానే అద్భుతమైన సేవకులు ప్రియులారా. నా జీవితంలో నన్నెంతగానో ఇన్స్పైర్ చేసిన సేవకుల్లో వారు కూడా ఒకరు. వాళ్ళు ప్రథములని చెప్పచ్చు. వారు తన వారిలో లోపం కనిపించిన గద్దించే ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి నన్నెంతగానో ప్రోత్సహించింది, ఇన్స్పైర్ చేసింది. 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రకాష్ గంటల గారు ఈరోజు లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం, ప్రభుని చేరడం నిజంగానే ఇక్కడున్న మనకెంతో బాధాకరం. అయినప్పటికీ ఒక నిరీక్షణ కలిగి ఆయనను కలుసుకుంటాం ఒకరోజు. నేనైతే ప్రకాష్ గంటల గారిని ఈ లోకంలో కలవలేకపోయాను, కానీ ఖచ్చితంగా నిశ్చయంగా ఆ రాజ్యంలో నేను ఒకరోజు ఆయన కలుసుకుంటానన్న దృఢ సంకల్పంతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఎందుకో ఈరోజు ఉదయాన్నుండే అన్నగారు లేరన్న వార్త నన్ను ఎంతగానో బాధించింది, దుఃఖించింది ప్రియులారా. ఎందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో యథార్థంగా ఎక్కడా రాజీ పడకుండా దేవుని సువార్తలో ఎలా దేవుని వైపు నిలబడాలో బోధించిన వారిలో, బ్రతికి చూపించిన వారిలో ప్రకాష్ గంటల గారు ఈ తరంలో నిజంగానే ప్రథమ స్థానంలో నిలబడతారు ప్రియులారా. వారి కొరకు 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చూస్తే నిజంగానే ఈ వాక్యానుసారంగా ప్రియులారా అన్న మంచి పోరాటం పోరాడాడు. తన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎక్కడా ఎవరి దగ్గర రాజీ పడలేదు, తలదించలేదు, దేని వైపు చూడలేదు, ఎక్కడా ఘనతను ఆశించలేదు. ఎక్కడైనా లోపం కనబడితే ఏమాత్రము ఆలోచించకుండా వాక్యానుసారంగా గద్దించిన అనుభవం అన్నది. ఈ మాటలు అన్న ప్రకాష్ అన్నకు కూడా వారి జీవితానికి సరిగ్గా సరిపోతాయి. ఏ తెగువైతే పౌలు గారు చూపించారో అదే తెగువను, అదే సమర్పణను, అదే దేవుని పట్ల ఉన్న ప్రేమను ప్రకాష్ గంటల గారు వారి సువార్తలో కానివ్వండి, వారి జీవిత విధానంలో కానివ్వండి స్పష్టంగా కనిపిస్తుంది ప్రియులారా. వారి సతీమణి గారి కొరకు, శివ గారి కొరకు, నేను, నా కుటుంబం, అలానే మా పరిచర్యలో ఉన్న వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ దయచేయును గాక.